Hi everyone, this is Dr. Lavanya, Reva's Face and Teeth Mashup Tank, dentist and cosmetologist. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పింపుల్స్ యాక్నీ అనేది పాపింగ్ అయ్యేది గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచా చెడా? యాక్నీ అనేది వస్తున్నాయి మనకి పాప్ అవుతున్నాయి అని అంటే అవి మనకి ఏం ఇండికేట్ చేస్తున్నాయి, మంచా చెడా అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. కొంతమందికి పింపుల్స్ అనేటివి యాక్నీ అనేటివి ప్యూబర్టీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో దట్ అది కామన్, ఎందుకంటే ప్యూబర్టీ అనే ఏజ్ చేంజెస్ వల్ల హార్మోనల్ బాడీలో హార్మోనల్ చేంజెస్, గ్రోత్ ఫ్యాక్టర్స్, డిపెండ్ ఆన్ గ్రోత్ ఫ్యాక్టర్స్తోని మనకి పింపుల్స్ అనేటివి యాక్నీ అనేటివి పాపప్ అవుతాయి. అది కామన్గా చూసే ఒక కారణం. సో దాని తర్వాత మనకి కొంతమందికి నీట్గా ఉంటారు, అసలు పింపుల్ యాక్నీ అనేది వాళ్ళకి తెలీదు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత వాళ్ళు ఆఫ్టర్ డిగ్రీ కంప్లీషను లేదా ఒక జాబ్ ఒక 22-24 ఇయర్స్ మధ్యలో యాక్నీ పాపప్ అయ్యాయి అంటే అది వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువగా అవ్వడం వల్ల ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బాడీలో ఏదో చేంజెస్ వచ్చాయి. సో దానివల్ల వెయిట్ గెయినింగ్, అబ్నార్మల్ వెయిట్ గెయినింగ్ లీడ్స్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది? దానివల్ల మనకి ఒక ఇండికేషన్ అనేది స్కిన్లో మనకి ఫేస్లో వస్తుంది. ఫేస్లోనే ఎందుకు వస్తాయి అనేది ఇంకొక క్వశ్చన్ రావచ్చు. ఫేస్లో ఎందుకు వస్తాయంటే ఫేస్ అనేది కంటిన్యూస్లీ 24/7 ఎక్స్పోజ్డ్ ఏరియా. అది మనము ఈవినింగ్, నైట్, మార్నింగ్ ఏ టైంలో కూడా మనం కవరప్ చేసుకోలేని ఏరియా అనమాట. సో దట్ అది దానివల్ల అది ఏదైనా సరే మనకి ఇంటర్నల్ బాడీలో కానీ ఎక్స్టర్నల్ అవుటర్ సర్కమ్స్టెన్సెస్లో కానీ ఫేస్ ఫస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే దానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఓపెన్ స్కిన్ ఏరియా కాబట్టి దానికి అది తొందరగా రియాక్షన్ అనేది మనకు చూపిస్తుంది. అదే మనం ఒక ఇండికేషన్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇలా పింపుల్స్ అనేటివి, యాక్నీ అనేటివి వస్తున్నాయి అని అంటే మీకు ఒక ఇండికేషన్ బాడీలో సమ్ చేంజెస్, అంటే అది బ్యాడ్ చేంజెస్ అనేసి మనం వెరీ బ్యాడ్ చేంజెస్ అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదొక ఇండికేషన్, బ్యాడ్ ఇండికేషన్ లాగానే మనం గుర్తించుకొని దాన్ని ట్రీట్ చేసుకునే టైంలో ఇన్ టైంలో ట్రీట్ చేసుకుంటే 100% మీకు క్లియర్ స్కిన్, ఈవెన్ ఇంటర్నల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి మన ఫేస్ అనేది 100% ఆల్ ఆర్గాన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఫేస్లో ప్రతి ఒక్క ప్లేస్ అనేది ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆర్గాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఆ ఏరియాలో మనకి యాక్నీ ప్రోన్ అవుతున్నాయి అని అంటే సంవాట్ మీకు ఆ ఆర్గాన్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం అనేది, లేదా అదేదో ఫంక్షనల్ డిఫెక్ట్ అనేదో, లేకపోతే సమ్ మైనర్, వెరీ మైల్డ్ టు మైనర్ చేంజెస్ అనేటివి ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే బాడీకి ఎంతవరకు ఏం కావాలో, డైట్ కానీ, వాటర్ కానీ, ప్రోటీన్, ఫైబర్, ఇవన్నీ కూడా ఎంత అందాలో అంత అందినప్పుడు ప్రతి ఆర్గాన్ కూడా 100% క్లియర్గా చాలా కంఫర్ట్గా పనిచేస్తుంటుంది. అది ఏది ఒకటి డైట్లో చేంజెస్ అయినా అది డిఫెక్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో అది మనకి ఇండికేట్ చేస్తుంది. ఎందుకు అది చెప్పలేక మనకి స్కిన్ ద్వారా ఇండికేట్ చేస్తుంది. దాంట్లో ఎస్పెషల్లీ ఫేస్ అనేది మనకి మేజర్ ఇండికేటర్. మన బాడీ అంతటి కూడా ఫేస్ ఇండికేటర్. మనం ఏదైనా నవ్వినా, ఏడ్చినా కళ్ళల్లో, ఫేస్లో చూడగానే మనకి ఎలా అర్థమవుతుందో అలాగే యాక్నీ రావడము, పింపుల్స్, మొటిమలు రావడం కూడా అంతే బేసిక్ ఇండికేషన్. సో ఫోర్ హెడ్ కానీ, సైడ్ ఐస్కి సైడ్ ప్లేసెస్లో, అండర్ ఐ ఏరియాలో, చీక్ ఏరియాలో, చిన్న ఏరియాలో, ఇయర్స్ మీద ఇట్లా మనకి పింపుల్స్ అనేటివి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి చాలా హెవీగా వస్తూ ఉంటాయి. సో అది ఎందుకు ఇండికేట్ చేస్తుంది అంటే ఆ ఏరియాని బట్టి మనం ఆ ఆర్గాన్ని మనం క్లియర్ చేసుకున్నాము అని అంటే ఆటోమేటిక్గా యాక్నీ అనేటివి క్యూర్ అయిపోతాయి. సమ్వాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐస్ ఏరియాలో అని అంటే హార్ట్ కానీ,
ఐబ్రో పైన హార్ట్ ఉంటుంది, హార్ట్ ఏరియాని మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అండర్ ఐ ఏరియాలో లివర్ ఇండికేట్ చేసుకోవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్, ఆ బ్యాక్ మనకి ఫోర్ హెడ్ మీద ఇంటెస్టైన్, ఇట్లా చిన్న ఏరియాలో చీక్ ఏరియాలో లివర్, కిడ్నీ, ఇలాంటివి అన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తుంది. దాన్ని బట్టి మనకి ఆర్గాన్లో ఇన్సఫిషియన్సీ, లైక్ వాటర్ ఇన్సఫిషియన్సీ అవ్వచ్చు. ఇవన్నీ ఫిల్టరైజేషన్ ఆర్గాన్స్ కాబట్టి ఫిల్టర్ అనేది ఎక్కడో ఒక చోట దెబ్బతినడం, దానికి కావాల్సిన ఫిల్టర్ అవ్వాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం కావచ్చు, వాటర్ ఇంటేక్ కావచ్చు, లేదా ఇంప్రాపర్ ప్రోటీన్ డైట్ కావచ్చు, ఫైబర్ అందకపోవడం కావచ్చు. ఇవన్నీ మనకి లోపల క్లీన్ అవ్వాలి అని అంటే డీటాక్సిఫికేషన్ అనేది ఇంప్రాపర్గా జరగడం వల్ల ఇవి మనకి స్కిన్లో యాక్నీ రూపంలో ఒక్కొక్క ఏరియాలో అవుతుంటాయి. కొంతమంది చెప్తుంటారు, నాకు ఎప్పుడు చిన్న ఏరియాలోనే ఎక్కువగా పింపుల్స్ వస్తాయి, ఫేస్ అంతా బాగుంటుంది, చిన్న ఏరియాలో చాలా వస్తున్నాయి, లేదా చీక్ ఏరియాలో ఎక్కువగా బంప్స్ లాగా వస్తున్నాయి అనేసి ఇలాంటివి చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఆర్గాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనం డైట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది మనం గుడ్ ఆర్ బ్యాడ్ అనే దాన్ని పట్టి చూస్తే ఇది బ్యాడ్ ఇండికేషన్ అని చెప్పుకోవాలి. బ్యాడ్ ఇండికేషన్ అనేదానికి అది పెద్ద వర్డ్ అయిపోతుంది అనుకుంటే మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, సమ్వాట్ నీకేదో అవసరము, నీ బాడీలో సమ్ డీటాక్సిఫికేషన్ జరగట్లేదు, దాన్ని చూసుకోమని చెప్తుంది. సో దాన్ని మనము బ్యాడ్ ఇండికేషన్ లాగానే చూసుకొని దాన్ని బట్టి ప్రాపర్ డైట్ ఎవాల్యుయేషన్ చేసుకొని తీసుకుంటే స్కిన్ బాగుంటుంది, మన ఫేసు బాగుంటుంది, యాక్నీస్ అన్నిటి క్యూర్ అయిపోతాయి. సో దట్ మీరు ప్రాపర్ డైట్, దాన్ని బట్టి ఎవాల్యుయేషన్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోవచ్చు.